అందరికి అంటే నాకైతే అర్థం అవ్వట్లేదు అట్లా, అందుకని ఏం చెప్పాలా ఇంకా. అయితే ఉదయం పూట మీటింగ్ ఎత్తేసారా సార్? ఉందా? అయితే లింక్ మారింది, అది రిచ్ భారత్ బంద్ అయింది, ఆ. మనకి ఇంకోటి నడుస్తుంది తెలుగులో అదే టైమింగ్. మీకు లింక్ రాలేదా? రాలేదు సార్, నాకు నేను తెలియదు, మన అసలు పిల్లలు ఆ లేరు. లింక్ ఆ లింక్ నేను ఈ గ్రూప్ లో పెడతానులేండి మనకు, ఎందుకంటే మన ఈ గ్రూప్ లో పెడతాను, మన జీసీ గ్రూప్ ఉంది కదా, అందులో ఆ లింక్ షేర్ చేస్తాను. సో మీరు అందులో చూసుకుందరు ఏ అయితే. టైం నుంచి ఏ టైం వస్తుంది సార్ అది పెట్టడానికైనా? సార్ ఎవరైనా వెళ్తున్నారా ఆ మీటింగ్ కి? అదే టైం అనుకుంటా సార్, నేను అనుకుంటున్నాను 6:30 అనుకుంటున్నాను పొద్దున. 7:30 స్టార్ట్ అంట మేడం. సరే సార్. స్టార్ట్ అయ్యి 8:20, 8:30 కల్లా క్లోజ్ అయిపోతుంది సార్. 1 అవర్ అంతే. 1 అవర్ మేడం, 7:30 స్టార్ట్ అవుతుంది, 8:20 క్లోజ్ అవుతుంది సార్ మేడం. ఓకే. ఓకే మేడం, ఓకే ఓకే. సో అట్లా వెళ్ళండి, నో ప్రాబ్లం. సో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయింది అంటే, ఇప్పుడు ఇది మన చేతిలో పెట్టాడు, అదే ఇంతకుముందు మన చేతిలో పెడితే బాగుంటుండే, ఇప్పుడు పెట్టాడు. ఫస్ట్ లో ఈ విధంగా P2P అనేది పెడితే బాగుంటుండే, బట్ ఇప్పుడు పెట్టారు. సో ఇప్పుడు ఏమైంది, దాని చాలా వాల్యూ మంది తగ్గింది. చాలా విధాలుగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అవును, సార్, గుండె బాధలు ఉన్నాయి. పగిలిపోతుంది. అవునంటే నిజమే మేడం, నిజమే, చాలా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే లీటర్లు ఆపుకుంటున్నారు కానీ సార్, మిగతా వాళ్ళు చాలా వాళ్ళ మాటలు పడలేకపోతున్నాం ముందు. అవును అవును, అదే బాధ, అదే బాధ, అదే బాధ మేడం. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళమన్నా అప్పుడప్పుడు దీన్ని అయ్యో అట్లా కింది మీదికి మీది కింది అనుకుంటా, కొద్దిగా ఇంకో సిస్టాన్ని చేసుకుంటా, అందులో కొద్ది లాభము ఇందులో కొద్ది లాభం తీసుకుంటా మేము నిలబడగలుగుతున్నాము. కానీ ఇప్పుడు ఎవరు చేయని వాళ్ళు, అసలు దీన్ని ముట్టని వాళ్ళు, లేకపోతే మీలాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఎవరు కానీ అసలు ఇంకా వాళ్ళకు సిడి పని అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవును సార్. ఫార్మింగ్ చేయని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు అలాగే వెయిట్ చేస్తున్నారు, ఏది వస్తుంది అని. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనము చేస్తేనే వస్తున్న విషయం ఇప్పుడు మేము 24 గంటలు దీంట్లో ఉంటే మాకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుద్ది, వాళ్ళకి ఏమని చెప్తే వాళ్ళు ఏమని వింటారు? అయ్యో మరి వాళ్ళ బాధ కరెక్ట్ కాదంటే వాళ్ళ బాధ కరెక్టే. కరెక్ట్, మామూలు కరెక్ట్ గా సార్, వాళ్ళు తలుచుకుంటేనే బాధ వేస్తుంది. వాళ్ళు డబ్బులు పెట్టారు అంటే మరి ఇప్పుడు సపోజ్ మేడం అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, నాతో పాటు రండి మీరు అందరూ అని చెప్పడం జరిగింది. ఎప్పుడు? 2022లో. అది మేము మారుతున్నాము, మన క్రిప్టోలోకి వెళ్తున్నాము, రండి అంటే అసలు ఎవరు రాలేరు. అక్కడ తప్పు జరిగిపోయింది. ఎగ్జాంపుల్ మేడం, అక్కడ తప్పు జరిగిపోయింది. అక్కడ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చాయి. వాళ్ళందరూ అందులో డబ్బులు తీసుకొని పక్క తప్పుకున్నారు. ఇక్కడ మనం అంటాము డబ్బులు ఇస్తే ఉంటాం కదా, నిలబడతాం కదా అంటాము. ఆ టైంలో చాలా మంది 100 రూపాయలకు సీడ్ ఫండింగ్ చేసుకొని, అంటే 100 రూపాయలకు ఒక పీస్ మీటర్ వచ్చినప్పుడు ఎప్పుడైతే 1100, 1200 అయిందో అప్పుడు అమ్ముకొని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అవును. మరి ఇక్కడ మనం ఏమంటున్నాం ఇప్పుడు? సార్ అత్తే మేము చేస్తాం కదా, అత్తే మనకు ఉంటుండే కదా, విత్డ్రాల్ ఇస్తే ఉంటుండే కదా అని మనం అంటున్నాం ఇక్కడ. అవును. బట్ సిస్టమ్ ఇచ్చింది, అది ఎవరికి తెలుసు? ఇచ్చిన వాళ్ళు అక్కడ తీసుకున్న వాళ్ళు ఇక్కడ లేరు చెప్దామంటే. అది ఇక్కడ ఎట్లయిందంటే దీన్ని అంటే దాని కోపం, దాన్ని అంటే దీని కోపం అంటారు కదా, ఆ శాస్త్రం మాదిరి ఉంది అనమాట. ఇప్పుడు అలా అయిపోయింది అనమాట. ఎడవపోతే కప్ప కోపం, ఇడితే పాము కోపం అని. పాము కోపం అన్నట్టు ఆ రకంగా అయిపోయింది అనమాట ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే లోనికి రండి, ఫస్ట్ రండి, మీరు సీడ్ ఫండింగ్ చేసుకోండి అని అంటే ఎవరు రాలా. బట్ పెరిగిన తర్వాత మరి లీడర్స్ కూడా కొద్దిగా ఫోర్స్ చేశారు, తర్వాత అందరూ వచ్చారు. ఆ పార్లమెంట్ లో కూడా అలాగే అది ఏం చేయకుండా పర్వాలేదు రండి అన్నప్పుడు రండి అని చెప్పి తీసుకురావడం జరిగింది అందరినీ, అంటే లీడర్స్. సిస్టమ్ అక్కడ అట్లా చెప్పలేదు, బట్ ఇక్కడ పబ్లిక్ అలా చెప్పి అట్లా ఇలా జరిగిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే రోజుకు పడుతుంటే ప్రైజ్ గురించి మాట్లాడితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా మరి ఇంకా చాలా తక్కువ ఇదైంది. అవును, ఏదన్నా కొంచెం ఎల్లిబాడి ఇట్లా టీవీస్ మీద కొనుక్కు పెట్టుకున్న వాళ్ళేమో ఈ దొంగలు ఎక్కువైపోయి బతకలేని ఎదోళ్ళంతా అట్టా పాపం పేదవాళ్ళ నోటికాడికి తీసుకొని వాళ్ళు తిని బాగుపడుతున్నారు. సో అందులో ఆల్రెడీ మనం ఇట్లా బాధపడుతుంటే పబ్లిక్ ఏమో దొంగతనాలు చేయబట్టి ఇంకేం చెప్తుంది పబ్లిక్. అది చాలా మనాతనం లేకుండా చేస్తున్నారు సార్. అసలు ఏమైనా శక్తి మారిద్దేమో, ఐడి నెంబర్లు మారుతేమో ఈ దొంగలకి తీయాది కాకుండా ఏమంటే ఏది ఎప్పటిలాగే ఉంటుంది. అట్లా కాదండి, మిమ్మల్ని ఏం చెప్పాను అంటే మీరు వెంటనే ఆ వ్యాట్ నుంచి వెళ్ళి ఇంకో వ్యాట్ లో వేసుకోవాలి. మరి నేర్చుకున్నారో లేదో తెలియదు నాకు. లేదు సార్, లేదు, అసలు చెప్తుండే నాకు అసలు చదువు అనేది తెలియదు. అప్పుడు ఏంటంటే కాదు మేడం, ఇప్పుడు మీరు
మీరు ఎక్కడ మేడం? మీది ఎక్కడ? గుంటూరు సార్. గుంటూరులో వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా కొత్త వాళ్ళని అది చూపించి ఆ ఉమ్, మీరు నాకు వాళ్ళ అంటే ఈ పర్ల వెనుక సంబంధం లేని వాళ్ళ మనిషిని అసొంటి ఉమ్, మనిషిని మీకు కొద్దిగా ఈ పిల్లాడినో కుర్రాడినో నమ్మొచ్చు అనే వ్యక్తులకి ఉమ్, ఒకసారి చూపించి ఉమ్, అక్కడి నుంచి వెళ్ళి మాలాంటి వాళ్ళకి నేను కాల్ చేస్తే దీన్ని ఎలా ఉమ్. చేయాలి ఏం కదా అనేది మీకు చెప్పించవచ్చు. కాకపోతే వాళ్ళని కూడా నమ్ మరి ఎవరిని నమ్మాలనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటది. ఆ, అలా అయితే మేము అది చెప్పగలుగుతాం. సార్ ఉమ్, ఇంకొకటి, నేను ఇప్పుడు ఉమ్, మీకు చెప్పాలన్నా ఉమ్. నేను పోయి వాళ్ళని నా ఐడి నెంబర్ ఇయ్యని అడిగితేనే ఇచ్చేది. ఐడి నెంబర్ కూడా నాకు తెలీదు. ఓ ఇది ఇప్పుడు ఇది అంతా కూడా ఇంకోళ్ళ చేతులు ఉంది అయితే మీరు. ఆ అది కదా సార్ ఇక మరి అట్లా నా అన్నప్పుడు బాధ. మీరు ఆ వ్యక్తిని అడగండి. అలాంటప్పుడు ఏ వ్యక్తి అయితే ఉన్నారో అలాంటి ఆ వ్యక్తిని అడగాలి. మరి ఏం ఎట్లా ఆ, గట్లుంటే మరి ఇక మీరు నాకు అదే వ్యక్తిని రావట్లేదు. ఉమ్, ఆ, చెప్పండి సార్. మరి ఆ వ్యక్తిని మీరు అడిగితే బెటర్. అదే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీరు అంటున్నారో ఫస్ట్ ఓంప్రాదం 20,000 పెట్టి కొన్నాం కదా సార్. ఫస్ట్ లో అసలు స్టార్టింగ్ టీవీ సిమెటాలు ఉమ్, ఆ ఐడి నెంబర్ ఇంతవరకు తెలియదు. అడుగుతుంటే ఇద్దాం లేదు, 600 ఇది ఇదే అది అదే. అది పద్ధతి కాదు కదా. అది అలా మీరు కూడా ఆగకూడదు. తర్వాత అతను కూడా అలా చేయకూడదు. మరి అతను ఎలా ఎందుకు చేస్తున్నాడో లేకపోతే మీరు ఎందుకు ఆగారో మనకేం అర్థం కాదు ఇక్కడ. అదే అన్ని సార్. సంవత్సరాలు అవుతామా సార్? అవుతా మేడం? అట్లా తప్పు కదా. ఆ, ఉమ్, మరి సంవత్సరాలు అవుతే ఎట్లా? అది తప్పది. మీరు నేర్చుకోవాలి. ఇప్పటికి కూడా అదే మీరు అందుకే ఎందుకు వస్తున్నారు కాదు మేడం. ఇప్పుడు మీరు మీ మాట విధానాన్ని బట్టి మీరు నేర్చుకోగలుగుతారు. అంటే మీకు ఉమ్, తెలియకపోవచ్చు కానీ తెలుసుకోగలుగుతారు చెబితే. మాకు అనిపిస్తుంది అట్లా. అంతే. అలాంటప్పుడు ఉమ్. మీరు తీసుకోవాల్సి ఉండే ఇప్పటికి నాకు మీ ఇప్పుడు నెంబరు దాంట్లో అదేదో వాట్సాప్ లో దీంట్లో పెడతామంటారు కదా, అది కూడా నాకు తెలియట్లా. నెంబర్ తీసుకుని పర్సనల్ గా మాట్లాడటానికి కూడా అంటే నా బాధ చెప్పటానికి. అర్థమైంది. నో ప్రాబ్లమ్. అయితే ఆ, నా నెంబర్ ఏముంది మేడం? మీరు మీకు నెంబర్లు తెలిసే కదా, రాసుకోండి. నేను చెప్తాను. తర్వాత మీరు ఆ. ఎప్పుడు మీకు టైం ఉన్నప్పుడు కాల్ చేయండి. అంతే. బయట వాళ్ళు అయితే నేను ఫోన్లు అట్లా గబుకున్న దీంట్లో మీటింగ్ లో చెప్పొచ్చు. అర్థమైంది. ఆ, నేను నా నెంబర్ అనేది సింపుల్ గా ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా నెంబర్ ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను, మరొకసారి. నిన్న మొన్న ఎవరో సార్ అడిగితే కూడా చూపించాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఆ, నేను ఫుల్గా స్క్రీన్ షేర్ అవుతుంది కదా. నేను ఫుల్ ఫ్రీగా ఉండను, కానీ ఫ్రీగా ఉన్నప్పుడు మీకు ఇక చూడండి. ఇక్కడ పీయూసీ మెటల్ లర్న్ అండ్ ఎర్న్ అనేది మన పేరు. ఇది మన గ్రూప్ పేరు. ఇక్కడ ఇలా చూస్తే ఇగో దానికి ఒక అదేమంటే ప్రొఫైల్ ఉంటుంది. ఉమ్, ఈ ప్రొఫైల్లో ఈ గ్రూప్ ప్రొఫైల్లో చూడండి. ఇక్కడ పీవీసీ అని వచ్చి అక్కడ అక్కడ మధ్యలో నా నెంబర్ ఉంది. 9 నెంబర్లు అంటే 9 నెంబర్లు. అవును, ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటాను కనుక +96566015128 ఇది నా నెంబరు. ఓకే. మీరు ఎట్లా గ్రూప్లో అయితే ఉంటున్నారు. నేను వాట్సాప్ తోనే కాల్ చేయాలి. బట్ నేను ఓకే. డైరెక్ట్ మీరు కాల్ చేస్తే వస్తుంది ఫోన్, కానీ డబ్బులు కట్ అవుతాయి. ఎక్కువ డబ్బులు కట్ అవుతాయి నిమిషానికి. అయితే వాట్సాప్ అయితే ఫ్రీ. ఓకే సార్. సో ఇది నా నెంబరు దొరకకపోవడం అనేది ఉండదు. యాక్చువల్లీ ఇది గ్రూప్ ఎవరికైతే ఉంటుందో ఆ గ్రూప్ ఇది పీవీసీ మెటా. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, చూడండి. ఇక్కడ పీవీసీ మెటా అని కనబడుతుంది. ఇట్లా మీకు ఈ విధంగా. సో ఇక్కడ ఉమ్. ఎడం పక్కన పీవీసీ అని ఉంది కదా, ఆ ప్రొఫైల్ ఫోటో అంటాం దాన్ని. ఈ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు నా నెంబర్ కనబడుతుంది. అందరికీ చెప్తున్నాను. సార్ నేను ఒక వారం ఉండాక చేస్తాను సార్. అంటే నాకు చూపు కనపట్టలేదు, కన్ను ఆశ కూడా దించుకున్నాను, కన్ను తెరవలేకపోతున్నా. పర్వాలేదు మేడం, పర్వాలేదు. మీరు ఫ్రీ ఒక అయిన 10 తర్వాతనే రోజులు ఉండాక ఎవరైనా వస్తే తీసుకొని చేస్తాను సార్. నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడు మీరు చేయాలంటే అప్పుడు చేయండి. ప్రాబ్లం లేదు. ఓకే. ఉమ్. సో ఏం కాదు మేడం అట్లా. ఎందుకంటే ఎవరిని ఇక మరి నేను ఏమనరాదు ఇప్పుడు ఈ విషయం లోపల. ఓకే. సో ఏమి అనలేను కూడా, నేనే అనలేను, మీరేమంటారు? అట్లా అన్నట్టు అందుకని. సో ఉమ్. ఇప్పుడు మేము ఉన్నాము. మేము ఏం చేసాము, మా దగ్గరనే ఉండని అన్నా కూడా మేము వాళ్ళకి ఆ, వాళ్ళ 12 పదాలు కానీ అవన్నీ కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటే బెటర్, మనం మన దగ్గర పెట్టుకుంటే పద్ధతి కాదు అని. సో
మన దగ్గరికి వెళ్ళి రేపొద్దున ఏమైనా అవుతుంది, అలాంటప్పుడు వాళ్ళు మనని అడుగుతారు కదా. అట్లా సో మేము కూడా ఎంతో మందికి చేసిచ్చాం, దగ్గర దగ్గర 1000-2000 మందికి చేసిచ్చాం. కానీ ఎవరి చేతులు వాళ్ళ నెత్తినే పెట్టాము. నా స్టీమే 1000 మంది సార్. 1000 మంది స్టీమ్ లో నాకు ఒక ఐడి కూడా ఒక్కళ్ళది కూడా నాకు తెలియదు. మా తమ్ముడి చేత రాపిచ్చాను. ఓకే ఓకే ఓకే. అట్లా 15 మంది ఐడీలు, జాడా లేదు, జవాబు లేదు. అంతా పల్లెటూరు వాళ్ళు కలుపు బీక్కొని మిరగాయలు కోసి కట్టా సార్. ఆ ఊరు బాధ అంటే నాకు భయం వేస్తుంది. మా ఊరు బాధ అన్నా కూడా ఒక్క రూపాయి తినలేని తోటికి. ఓకే ఓకే. సో అవును, ఎవరికైనా బాధ కలుగుతాయి అలా ఇలా జరిగితే కానీ. సో ఇప్పుడు మేమైతే ఏం అనలేము, సో ఎందుకంటే ఏమని రాదు. ఓకేనా. అదే సార్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. అవును అవును. ఈ సిటీలో బాగా చేసేది మా తమ్ముడే, వర్క్ చేసేది. ఓకే ఓకే. చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడ రాజమండ్రి, విజయవాడ నుంచి కూడా వచ్చి చేయించుకొని వెళ్తారు. సీనియర్ బాగా. మా అందరి ఐడీలు అతని కాడే ఉన్నాయి. నాగా నా ఐడి నేను తోటికి తీసుకోలేకపోతున్నా. అదే సార్ ప్రాబ్లం. తీసుకుని ట్రై చేయండి. అంటే వ్యాలిటీ క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీటింగ్ లో రోజు ఉంటున్నారు వస్తున్నా. కనుక మీరు ఏం చేయండి అంటే తెలుసుకో. ఎన్ని రోజుల నుంచి మీరు ప్రతిరోజు వచ్చినట్టు వస్తున్నారు, ఎన్నో సార్లు కొత్త ఐడీలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ట్రస్ట్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా నేను ఎవరు అడగకున్నా కూడా ఒక మాట అడుగు, నేను 10 మాటలు 10 చూపిస్తున్నాను, 10 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో. సో ఇలా మీరు కూడా నేర్చుకుంటే దృష్టి పెట్టలేదు సార్. ఎందుకంటే సొంత తమ్ముడు చేస్తున్నాడు కాబట్టి. సార్ ఒక్క మాట, ఏ ఐడి మీద దృష్టి ఎందుకు పెట్టలేదంటే నా తమ్ముడు చేస్తున్నాడు, ఇంకా నాకేందిలే అన్నట్టుగా నేను ఐడీలు అప్పజం చేసేదాన్ని. కానీ నా ఐడి కానీ నా బుక్ కానీ నేను నేరుగా పెట్టుకోవాలా, మొత్తం తమ్ముడు కాడ పెట్టేదాన్ని. ఇంకా దాని మీద నాకు దృష్టి లేదు సార్, అందుమూలన పెట్టలేకపోయా నేను. అర్థమైంది. కానీ ఇప్పుడు అలాంటి విషయాల్లో మేము ఏం మాట్లాడలేం కదా మేడం, ఎందుకంటే బంధువులు కాదు, వాళ్ళు ఆప్తులు అన్నప్పుడు మనం ఎలా చెప్పగలుగుతాం అట్లా. సో అట్లా అందుకని మేమేం మాట్లాడలేము. అది మీరే దాన్ని ఏ విధంగా తీసుకుంటారనేది ఎట్లా ఎట్లుంటారంటే మేడం, ఒకటి తమ్ముడు, అక్క, చెల్లె, ఇవేంటంటే ఇవన్నీ కూడా అన్న, తమ్ముడు, అక్క, చెల్లె. ఇప్పుడే మీటింగ్ వచ్చినాక తెలుస్తుంది. 2 సంవత్సరాల నుంచి మీటింగ్ వచ్చింది కదా, ఆ మీటింగ్ వచ్చిన కానీ అప్పుడు తేడా తెలుస్తుంది నాకు. నేను అదే అనబోతున్నాను. అందరూ లేరు అట్లా చెప్పేసి మనం అందరిని అనలేము. కానీ ఈ రోజులలో ఎట్లయిపోయిందంటే పెద్ద పెరిగిన తర్వాత, పెళ్లిళ్ళు అయిన తర్వాత ఎవరి వాళ్ళే జీవితం అంతే. అట్లా అలా ఉంది. అంటే మీ ఇద్దరి సంగతి నేను చెప్పలేదు, జనరల్ గా మాట్లాడినాను. ఎవరు సొంతంగా నన్ను అన్నారు, నిన్నన్నారు అని తీసుకోకూడదు. కానీ జనరల్ గా అట్లే ఉంది కదా మేడం. ఎందుకంటే అంతటా కూడా ప్రేమలు, ఆప్యాయతలు తగ్గిపోయినాయి. ఉన్నాయి, లేవని కాదు. బట్ పైసల విషయం లోపల ఎట్లా అయిపోతుందంటే వాళ్ళకు కూడా ఉంటే పర్వాలేదు. ఇప్పుడు మనం ఉన్నాము అంటే ఒక ఇంట్లో 2 అన్నంలో, 3 అన్నంలో, 4 అన్నంలో ఉంటారు. సపోజ్ 2 ఉన్నారనుకోండి, ఇద్దరికి కూడా ఆర్థికంగా మంచిగా మెరుగ్గా ఉంటే పర్వాలేదు, వాళ్ళు బాగానే ఉంటారు. ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే ఖతం అయిపోయాయి. ఒకరికి మంచి అంటే మంచిగా వాళ్ళు ఇదై వాళ్ళ టైం బాగుంది అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు పని చేసుకుని అనుకోవచ్చు, ఎట్లయినా కానీ ఒకరు మంచిగా ఉండి ఒకరు ఖరాబ్ ఉంటే అక్కడ రిలేషన్స్ ఖరాబ్ అవుతుంది. అట్లా అంటే ఎక్కువ శాతం అట్లా జరుగుతుంది. తక్కువ అంటే నేను చెప్పేది అలాంటి వాళ్ళు కూడా కలిసి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి అక్కడ. ఉంటే ఇద్దరికి కుటుంబంలో కొడుకైనా, పెద్ద కొడుకైనా తండ్రే, పెద్ద అక్క అయినా తల్లి.
చిన్నోళ్ళకు ఉండదు కానీ అంత ఆప్యాయతలు పెద్ద కొడుక్కి పెద్ద కూతురికి కుటుంబ బాధ్యతలు తెలుసు కాబట్టి ఒక బాధ్యతగా ఉంటారు. అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. అది సో అది అర్థం చేసుకోనప్పుడు ఏమవుతుందంటే ఉమ్, ఇతను కూడా మారిపోతాడు. అంతే. అట్లా అది అట్లా ఉంటుంది అనమాట. ఆ విధంగా అంటే అంతటా అట్లా జరిగిపోతుంది అనమాట. ఆ విధంగా అందరు కూడా మరి ఎవరి వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలు పెరిగిపోతాయి. వాళ్ళకు పిల్లలు వస్తారు, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది. ఈ విధంగా సో ఖర్చులు పెరిగిపోయి ఎవరు మరి బతికితే ప్రేమ వాళ్ళు. ఎవరు బతికితే వాళ్ళు అలా ఉంటున్నారు అనమాట. అంతే. ఆ, అందుకని సో ఇలాంటి విషయాల్లో పైసల విషయాల్లో అయితే ఏంటంటే చూస్తున్నాం కదా మనం ఇప్పుడు ఇక్కడ కొన్ని వింటుంటాం, అప్పుడప్పుడు కొన్ని పక్కన చూస్తూ ఉంటాము. వాటి గురించి ఆస్తుల గురించి చంపుకోవడానికి చావడానికైనా రెడీ అవుతున్నారు. ఆ విధంగా అయిపోయింది. అవును. అవును. ఇప్పుడు రాష్ట్రం అంతా అంతే ఉంది సార్, దేశం అంతా అంతే ఉంది. దేశం అంతా అట్లా ఉందన్నమాట. అందుకని ఉమ్. ఇలాంటి విషయాల్లో అంటే ఇవంతా మనం మాట్లాడడం ఎందుకంటే జాగ్రత్త ఉండడమే బెటర్. ఓలాలు ఉంచుకొని మంచిగా కలిసిమెలిసి ఉండడమే బెటర్, అంతే తప్ప అంతే. డబ్బుల అందుకే విషయంలో మాత్రం మీటింగ్ లో కూడా ఇప్పుడు ఏమో ఇంకా నాకు అర్థమైపోయి వివరాలు కూడా అందుకే అడగట్లా, ఇంటా ఉంటా గానీ మిమ్మల్ని ఏం అడగట్లా. ఇప్పుడు ఏదో ఇంకా కొంచెం బాధ వేసి పల్లెటూరు వాళ్ళు మొన్న ఇల్లు కట్టుకుంటే ఫంక్షన్కి వచ్చారు సార్. పెరలమైన డబ్బులు పెట్టి ఇల్లు కట్టిందని పుకార్లు పుట్టించి నానా మాట్లాడిపోయారు. అదే బాధ కలుగుతాయి అనమాట మీకు. ఎందుకంటే ఆ, అవును. వాళ్ళ 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 ఉద్దేశంలో ఏంటంటే అవన్నీ కూడా మీరే తీసుకున్నారు, ఐడి వేయడం ఆ, కాదు అనే ఆలోచన ఆ, వాళ్ళది. వాళ్ళదే. అట్లా ఇది ఇప్పుడు జనం నోళ్ళు కొట్టి. ఇప్పుడు మీటింగ్ నడిస్తే మీటింగ్ అచ్చుట్ల అసలు ఏం జరిగింది, అసలు ఏంటి, అట్లీస్ట్ మనల్ని తీసుకొచ్చిన అతన్ని అనడం అనకపోవడం అన్నది వాళ్ళకి అర్థమవుతుంది మీటింగ్ వస్తే కనుక. బట్ అవును. వాళ్ళకి ఏ మాత్రం నాలెడ్జ్ లేకపోయాయి, వాళ్ళ మీటింగ్ రాకపోయారు, ఏ నాలెడ్జ్ లేకపోయాయి. సో వాళ్ళకి ఎలా అర్థమవుద్ది? వాళ్ళకు ఉన్నది ఒకటే ఏంటంటే మేము ఈమెకి ఇచ్చాము, ఆ, ఆ ఐడి ఆ, తెలియదు, పాస్వర్డ్ ఐడి తెలియదు, నాకు ఆ పాస్వర్డ్ తెలియదు, నేను ఓపెన్ చేయలేను, నేనేం ఆ, చేయలేను అనేది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. అవును. సో మీలాంటి వాళ్ళు ఏమనుకున్నారు స్టార్టింగ్ లో వచ్చేలో, ఏదో కొద్దిగా వచ్చినా పర్లేదు అని ఇచ్చేద్దాం అన్న ఆ, ఆలోచన మీలాంటి వాళ్ళు ఉంటారు. అవును. బట్ అవును. ఇక్కడ సిస్టము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏ నుంచి ఎక్కడికి వచ్చింది, ఎటు పోయింది, ఎట్లా మలుపులు తిరిగింది, ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకు తెలుసు, మనకి ఎందుకు తెలుసు అంటే మనం లైవ్ లో ఉన్నాము, ఏం జరుగుతుంది, ఉన్నాం, ఏం కథ వింటున్నాం. చూస్తున్నాం. తో వాళ్ళకి ఇవ్వడం కాదు, ఇక్కడ మనకే ₹1 లేకుండా అయిపోయింది, వాళ్ళకి కొంచెం ఇస్తాం. ఇది ఆ, నిజం, ఇది నిజం. అవును. మనం అది మాట్లాడుకుంటే ఇది మనకు నిజం. తెలుసు, బట్ మనకే తెలుసు అది. అది మనకు తెలుసు. ఈ నిజాన్ని ఉమ్. వాళ్ళకు చెప్తే అవన్నీ నాకు తెలియదమ్మా, నువ్వే అనే అవకాశాలు ఉంటాయి అక్కడ. సో అక్కడ ఏమవుతుందంటే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అసలు అర్థం చేసుకోవడం కాదు, నీ మాట కూడా వినరు. అత్తగారిది సత్తనపల్లి, అమ్మోళ్ళది కోసూరు. ఆ, ఆ 2 ఊళ్ళు మిస్ అయిపోయా నేను. 2 ఊళ్ళు బాధ అంటే నాకు భయం, ఒకలాంటి భయం. అదే అర్థమైంది. సో ఏం లేదు మేడం, మీరు టెన్షన్ పడద్దు. మీరు ఇప్పుడు అది ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు మనం ఎవరికైతే ఆ మనం ఏమంటాం దాన్ని సార్ ఏమంటాం, ఎవరికైతే మనం అన్యాయం చేయలేము. అంటే అన్యాయం అంటే ఆ, మీరు ఎవరి డబ్బులు అయితే మీరు స్వతహాగా తినలేరు లేదు. కనుక భయపడక్కర్లేదు. కానీ సమాధానం మాత్రం చెప్పాలి. నేను సమాధానం చెప్పానంటే కుదరదు. ఇక్కడ అవును. ప్రాబ్లం ఏమంటే మేడం, తప్పించుకొని ఉమ్. తిరుగుతానంటే కుదరదు. మనము ఉమ్. అది ఏమన్నా కానీ ఇప్పుడు మాట మాత్రం పడుడే. నేను మాట పడను అంటే కుదరదు, మాట పడంటే కుదరదు. బట్ ఒకసారి 2 సార్లు మీరు మాటలు పడ్డారంటే ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటారు. ఏమంటే ఏదో ఒక 10 మందికి 20 మందికి అయితే మనం ఇవ్వచ్చు. 1500 మందికి నేను ఎవరికైనా కట్టేని, ఎక్కడ తెచ్చి కట్టేని. డబ్బులు ఉండదు మేడం. నేను డబ్బులు కొట్టమని చెప్పలే, డబ్బులు కట్టమని చెప్పలే. సమాధానం చెప్పాల్సిన అవసరం అంటే మాట చెప్పాను. అంతే తప్ప లేదంటే ఇగో ఇది ఇలా జరిగింది, ఇది నేనే ₹1 మీది తీసుకోలేదు, నేను ₹1 మీరు తినలేదు అని చెప్పాల్సిందే తప్ప అదే ఒక మాట మీదే ఉండండి తప్ప. బట్ అట్లా కొన్నిసార్లు చెప్తున్నా. ఎంత సంతోషంగా అంటే ఎంత ఏమంటుంది దాన్ని సార్, ఎంత సైలెంట్ గా ఉందామన్నా, అంటే సపరేట్గా ఊకుందామన్నా కూడా అప్పుడప్పుడు మనము
ఉప్పు కారం తినేది కనుక ఏమవుతాయంటే కోపాలు వస్తాయి మనకి. బట్ ఆ కోపాన్ని మనం చంపుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే టీం చేసాం అంతే సార్. అట్లా. సో అందుకని చెప్పేసి ఆ కోపాన్ని మనం చంపుకునే ఉండాల్సి వస్తుంది. సో అందరూ ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేడం, ఆ వాళ్ళ బాధ మీరు ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు అట్లా. దేవుని దయ వల్ల నాకు ఆ బాధ లేదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు బాధ విన్నప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, నేను నిజంగా నా టీము ఎక్కువ కాలేదు, నాకు టీము థ్యాంక్ గాడ్. అంటే అయ్యింది కానీ నేను ఏం చేశానంటే మేడం, అప్పట్లో నా విషయం కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను మీకు. నేను ఏం చేశానంటే, ఈ వాట్సాప్ లో బ్రాడ్కాస్ట్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఏంటంటే, మనకు ఎంతమందిని మనము ఇందులోకి తీసుకొచ్చామో అందరినీ ఒక గ్రూప్ గా తయారు చేశాను దాన్ని. అది గ్రూప్ అంటారు బ్రాడ్కాస్ట్ లిస్ట్ అంటే. అందులో నేను వాళ్ళు అంటే ఈ గ్రూప్ వేరు, మన బ్రాడ్కాస్టింగ్ లిస్ట్ వేరు. ఒక్కటి గుడ్ మార్నింగ్ అని పెడితే 200 మందిని యాడ్ చేసుకోవచ్చు అందులో. 250 మందికి ఆ గుడ్ మార్నింగ్ అనేది 250 మంది ఒకేసారి వెళ్ళిపోతుంది. గుడ్ మార్నింగ్ అంటే ఒక గుడ్ మార్నింగ్ పెడితే అది గ్రూప్ కాదు, మళ్ళీ గ్రూప్ లో ఉన్నారు వాళ్ళు, ఇది పర్సనల్ గా వెళ్ళిపోతుంది పబ్లిక్ కి. నేను ఏంటంటే నాకు ఒక మెసేజ్ పెట్టిండు అన్నట్టుగా పోతుంది. అలాంటి మెసేజ్ పెట్టుకొని నేను అందరికి ఈ పర్లవీళ్ళ ఏ చేంజెస్ వచ్చినా, అంటే ఏ మార్పు వచ్చినా అదే నిమిషంలో వాయిస్ మెసేజ్ ఇచ్చేవాడిని. ఎవరన్నా మాట్లాడితే ఫోన్ చేసి మాట్లాడేవాడిని. నేను అలా పిన్ టు పిన్ అంటే ఒక్కొక్క పాయింట్ వాళ్ళకు వినిపించాను. ఈ మారుతున్నప్పుడు ఈ మారింది, ఇగో ఈ రోజు లాస్ట్, ఈ 15 రోజులు అయితే అయిపోతుంది, అంతా ఈ నెల అయితే అయిపోతుంది, రేపే లాస్ట్, ఎల్లుండి లాస్ట్, ఇయ్యాలకి అయిపోయింది, రేపు నుంచి కొత్తది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పేవాడిని అనమాట. సో దానివల్ల నా టీం కూడా కొంతవరకు అర్థం చేసుకుంది. సో నాకు కూడా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పటికి కూడా అడుగుతారు. బట్ వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, సో నేను ఎప్పటికప్పుడు మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇక రఫ్ గా మాట్లాడితే ఏంటంటే, ఆ టైంలో నేను సైలెన్స్ అయిపోతుంది. ఇక ఫోన్ తీయను, ఫోన్ సైలెన్స్ లో పెడతాను, బస్ అంతే. చెప్తాను 1, 2 సార్లు 3 సార్లు చెప్తాను, సార్ మీకు మేము ఎప్పటికప్పుడు నేను వాయిస్ మెసేజ్ ఇచ్చాను, ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలని చెప్పాను. సో అంటే ఒక 2-3 తప్ప మిగతా అందరూ కూడా కామ్ అయిపోయారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. నువ్వు ఇయ్యాల చేసుకోకపోతే రేపు నుంచి చేసుకుంటే లేదు, ఇక నీకు ఇయ్యాల లాస్ట్ అంటే లాస్టే, రేపు నన్ను అడగకూడదు. ఈ మాటను కూడా మెన్షన్ చేశాను. ఇయ్యాల లాస్ట్ అన్నాను కదా, రేపు నన్ను అడిగారు అనుకోండి ఏమి లేదు అని కూడా చెప్పాను. ఇలాంటివన్నీ కూడా నేను ఇచ్చాను. బట్ ఇక్కడ నాకు ఇట్లా చదువుకోని వాళ్ళు, ఫోన్లు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరు నాకు మేడం. అంటే కొద్దిగా ఏమాత్రం కొంచెం తెలిసిన వాళ్ళే ఉన్నారు, కొద్ది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళందరికీ తెలుసు నేను చెప్పుకుంటే. నేను నాకు చదువులేదు, నా టీమ్ కి చదువులేదు. అలాంటి వాళ్ళతో కొంచెం బగ్గనే కష్టం అవుతుంది, ఎందుకంటే అర్థం చేసుకునే, అంటే చదువుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇలాంటివి అర్థం కాదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఆశతో వచ్చారు. వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం కాదు. అక్కడ 2050 3 సంవత్సరాలుగా చెప్పింది, 3 ఏళ్లే చెప్పారు అప్పుడు. అదే అంటున్నా, రైట్, ఇదే మాట నా నోట కూడా వచ్చింది. మీకు చెప్పిన వ్యక్తి 3 సంవత్సరాల్లో నీకు 30 లక్షలు వచ్చు అని చెప్పుంటారు. 32 లక్షలు. అది ప్రాబ్లం అక్కడ, అదే ప్రాబ్లం అయింది. నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను చేసిన టీంకి ఎవరికి కూడా మీరు ఏం చేయకున్నా పర్వాలేదు అనే మాట చెప్పలేదు. అదొకటి గుర్తుంచుకోండి. సో చాలా మంది ఏం చేశారంటే, ఒక వచ్చే $15 ఎందుకంటే $30 పెడితే నాకు $11 వస్తాయి, $1100 వస్తాయి అన్న ఉద్దేశంతో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా తీసుకోండి అని చెప్పడం జరిగింది. బట్ అట్లా నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మా ఊరి వాళ్ళకి, నా క్లాస్మేట్లకు కూడా 2-3 ఇందులోకి తీసుకొచ్చాను. వాళ్ళకు కూడా నేను చెప్పలేను ఈ 30 లక్షల సంగతి. నేను ఏం చెప్పేవాడిని, ఎలా ప్లాన్ ఇచ్చేవాడిని, అరే ఒక ప్లాన్ ఉంది, బాగుంది, నాకు అది బాగా మంచిగా అనిపించింది, 2250 రోజులతో ఎంట్రీ ఉంది, మీరు వచ్చి చూడండి, కాకపోతే అప్పుడప్పుడు మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలి, లేకపోతే అర్థం కాదు మనకి అని చెప్పేవాడిని. ఈ 32 లక్షలు 20 ఇంకోటి ప్లాన్స్ అవి నేను చెప్పబోంటి. కొంతమంది అయితే, అన్నా నువ్వు చెప్పలేదు నాకు ఇందులో 32 లక్షలు వస్తాయా, నేను ఆల్రెడీ చేశాను కదా, మరి ఇంకేం చేయాలా అని అడిగేవాళ్ళు నన్ను. సార్ అది 32 లక్షలు వస్తాయి కరెక్టే, అది అలా రాదు. ఎట్లా వస్తుంది అంటే, నువ్వు 4 చేయాలి,
నువ్వు నలుగురిని చేసిన తర్వాత నువ్వు కూరలకు వెళ్తావు. నువ్వు నలుగురిని చేస్తే నువ్వు 2 పైసలు నువ్వు తీసుకోవాలా. ఏమవుతుందంటే నీ 2,250 రూపాయలు నీకు వచ్చేస్తుంది. నువ్వు ఫ్రీ అవుతావు. నువ్వు ఫ్రీ అయిన తర్వాత ఇంకా నువ్వు ఆ 32 లక్షల గురించి పెద్దగా ఆలోచించవు. ఇంకా నీ మనీ నీకు వచ్చినప్పుడు, నీ డబ్బు నీకు వచ్చినప్పుడు, నువ్వు పెట్టిన డబ్బు నీకు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ ఆశించరు. ఇప్పుడు ఏమైందంటే మీ టీం అంతా కూడా ఏంటంటే వాళ్ళు ఒక్కరిని కూడా చేసి ఉండరు. వాళ్ళ కింద ఎవరైనా వేసినా కూడా కొంతమంది ఏం చేశారంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక వ్యక్తిని చేశారు మేడం, ఇప్పుడు నాతో మీరు వచ్చారు, ఎగ్జాంపుల్ మీకు చదువు లేదు, మీరు వచ్చారు, నేనేమన్నాను మీకు, అమ్మ ఎవరికైనా చెప్పమంటే మీరు 2, 1, 3, 4 తీసుకొచ్చారు అనుకోండి. సో ఏం చేశారంటే పబ్లిక్ కొంతమంది నీ ఐడి కింద వేయకుండా నా ఐడి కింద వేసుకున్నాను. అది కూడా తప్పు చేశారు పబ్లిక్. అంటే నేను చేయదు, అట్లా ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. అట్లా కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఇమీడియట్లీ $15 వస్తాయి. ఆ $30 మనీ వాళ్ళకి ఇచ్చేస్తే, అంటే 2,250 పెట్టారు కదా, ఆ మనీ వాళ్ళకి ఇచ్చేస్తే మన మీద ఫోర్స్ ఉండదు. కానీ అప్పుడు పబ్లిక్ ఆలోచన లేదు, లీడర్లకు కూడా. ఇది పైకి వెళ్ళిపోతుంది కదా, అప్పటికి వాళ్ళే తీసుకుంటారులే అని ఇలా వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్లా మా ఊరి వాళ్ళకు నేను ఏం చేశానంటే, కనీసం అరే మీరు ఒక నలుగురిని అయితే చేయాలి, ఇందులో నలుగురిని చేసిన తర్వాత ఆ నలుగురిని మళ్ళీ నలుగురిని చేయమనాలి అని ఈ విధంగా చెప్పడం జరిగింది. సో అట్లా వాళ్ళని మీటింగ్ అటెండ్ చేయించాను. సో దీనివల్ల నాకు కొద్దిగా ఒక హెడేక్ అనేది కొంచెం తగ్గింది. లేకపోతే నేను కూడా ఇప్పుడు మీటింగ్ లో ఉండేవాడిని కాకపోవచ్చు. ఎందుకంటే సమాధానం చెప్పలేక పబ్లిక్ వచ్చి మనల్ని తిరుగుతా ఉంటే మనం ఏం మాట్లాడతాం మేడం, అట్లా. సో మనకు కూడా మైండ్ 5 వచ్చేవాళ్ళు సార్ సీనియర్లు. ఐడి చేసినప్పుడు 5 వచ్చేవాళ్ళు సీనియర్లు, వాళ్ళే మాట్లాడేవాళ్ళు. నేను జనాన్ని చెప్పటమే కానీ ఈ మాటలు ఇవన్నీ రాతల పోతలు వాళ్ళే అన్ని. ఇప్పుడు రమ్మనండి, 5 రమ్మంటే అస్సలు వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తగల. మీరు ఒక్కళ్ళ నేను ఎప్పుడన్నా నాకు బాగా బాధ వేసినప్పుడు మిమ్మల్ని అడగటం. అంతకుముందేమో సుజాత మేడం వాళ్ళు, శంకర్ సార్ గారు కొంచెం వివరాలు అడిగేదాన్ని. ఇప్పుడు అసలు వాళ్ళు కూడా ఎత్తేసాను అడగటం. మిమ్మల్ని కూడా నేను ఇసుకేదలుచుకోలేదు. బాగా బాధ వేసినప్పుడు మన ఇంటి గృహ ప్రవేశానికి వచ్చి మేడం ఇప్పుడు మేమేమో ఇప్పుడు అనుకోవట్లేదు ఎవరిని కూడా. మేము ఇప్పుడు మీటింగ్ చాలు చేసి కూడా నేను ఇంతకు ముందు మ్యూట్ లో ఉంచేవాడిని అందరినీ. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అందరినీ వాళ్ళు అడక్క ముందే వాళ్ళ మైకులు ఓపెన్ పెడుతున్నాను. ఎందుకంటే ఎవరు ఏదైనా మాట్లాడండి, ఏముంది. అయ్యో మీరు ఇప్పుడు మిమ్మల్ని విసిగిస్తూ అనుకోలే నేను. ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుందంటే అసలు ఏం జరిగింది అనేది మా అందరికి కూడా అర్థం అవుతుంది మేడం. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా పబ్లిక్ కి అర్థం అవ్వాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేదే మాట్లాడుకుంటున్నాం. లేకపోతే మీరు నన్ను విసిగించడానికి కాదు, లేకపోతే నన్ను ఏదో అంటున్నారని కాదు. సో నేను కూడా ఇక్కడ అందరికీ కూడా మీరు చూస్తున్నారు ఇదే అని ఇప్పుడు రోజు వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇక మీ టీం గురించి నేను మాట్లాడేది, రోజు మీటింగ్ వచ్చే వాళ్ళ గురించి కూడా నేను ఏదో నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికే పబ్లిక్ కి. ఇదే కాదు మనం ఎలా బతకాలి అనేది నేర్పుతున్నట్టుగా మీకు అనిపించిందా ఎప్పుడైనా? ఇంకా అంటే మీరంటే మీకు అర్థం కాలేదు, కానీ ఇక రోజు ఉండేటోళ్ళకి నేను ఏదో నేర్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించిందా మీకు? ఎప్పుడైనా అనిపిస్తుందా లేదా ఇప్పటికి కూడా? నేను అనిపిస్తుంది సార్. మరిగా మనము ఒక దానికి వచ్చాము, ఓకే, పీవీసీ అనే దానికి వచ్చాము, మనం కరెక్టే. బట్ దీనికి ఇప్పుడు నేనే ఉన్నాను మేడం, నాకు కూడా మీలాగానే ఏమి తెలియదు చెప్పాలంటే. బట్ ఇక్కడ నేను పీవీసీలోకి వచ్చిన తర్వాత, అంటే పర్లవెన్ నుంచి పర్లవెన్కి వచ్చిన తర్వాత, పీవీసీలోకి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి అనేది నేర్చుకోవడం జరిగింది ఇక్కడ. మరి అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఎలా బతకాలి అలా అని చెప్పేసి ఒకరిని మోసం చేసి కాదు. ఇప్పుడు అట్లంటే ఎగ్జాంపుల్ క్రిప్టోలో కొంతమంది మొన్న ఏమంటారు అంటే, క్రిప్టో మనం ఎందుకు చేయకూడదు అంటారు కొంతమంది. ఏమంటారంటే, సో ఒకరికి పోతాయి ఒకరికి వస్తాయి కదా, అది కూడా పాపమే కదా అని కొంతమంది అంటారు. మరి అటువంటప్పుడు మనం దుకాణం పెడతాము. ఎగ్జాంపుల్ ఒక అదే సూపర్ మార్కెట్ కావచ్చు, లేకపోతే జనరల్ స్టోర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో నువ్వు ఎంతకు తెచ్చింది అంతకే అమ్ముకుంటే సో మరి నీకేం బెనిఫిట్ వస్తుంది? నువ్వు ₹1, ఒక ఆటోనో, ఒక 10 పైసలు కలుపుకునే కదా చేయలేరు. సో మరి అది కూడా బిజినెస్, అది కూడా మంచిది, అది కూడా పాపమే. ఇక్కడ ఏదైనా పాపమే అట్లా అనుకుంటే, మనము ఏది చేసినా పాపమే అట్లా అనుకుంటే. సో అలా ఇక్కడ మనం బతుకు తెరువు అనేది నేర్చుకోవడం జరిగింది, ఎలా బతకాలి
సో పబ్లిక్లో మనం ఎలా బతకాలి ఏంటి అనేది అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం పీవీసీలోకి వచ్చాము, ఓకే పీవీసీ మీద పెరుగుతుంది అనుకున్నాము, పెరగక ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు ఇందులో మనం డబ్బులు సంపాదించలేమని మనకు అర్థమైంది. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం టర్న్ తీసుకోవాలి. నేను అలాగే ఉంటాను అంటే కుదరదు మేడం. నేను అలాగే ఉంటాను అంటే కుదరదు. సో ఖచ్చితంగా ఎక్కడ ఏ టైంలో మనము ఎక్కడ ఆగాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ మన మైండ్ సెట్ని మనం మెంటల్గా గట్టిగా నిలబడాలి, అట్లా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఇలా చెబుతున్నారే తప్ప మీలో బాధ కనబడలే. అలా బాధపడకూడదు. బాధపడితే లాభం లేదు. బాధపడితే డబ్బులు రావు. బాధపడితే ఉన్న డబ్బులు పోతాయి. దానికి ఉన్న డబ్బులు పోక ఏమవుతాయంటే రోగాలు వస్తాయి. మళ్ళీ అంటే రోగాలు వస్తాయి. మీరు అందరూ తప్పు పట్టుకోవద్దు, ఇది నిజం. మీరు తప్పు పట్టుకున్నా నన్ను నేను ఇలా మాట్లాడుతున్నాడు వీడేంటి అనుకున్నా పర్వాలేదు, ఎవరన్నా వినేవాళ్ళు. సో ఇట్లా ఈ రకంగా మనము ఆలోచన అంటే మనము వాళ్ళ గురించి అయ్యో నేను ఇలా చేశాను, నా దగ్గరికి 10 మంది వస్తున్నారే, నేను ఎవరు ఏం తినలేను, నన్ను అంటున్నారు, నన్ను తిడుతున్నారు అంటే అయ్యో నా గురించి పబ్లిక్ ఏమనుకుంటుంది బయట, ఇలాంటి ఆలోచనలు మనం చేస్తే మనము ముందుకెళ్ళలేము. సో అందుకే ఇక్కడ ఆ రకంగా ఆలోచించే పబ్లిక్ పక్కకు తప్పుకున్నారు చాలా మంది. సో ఇలాంటి క్రిప్టోలోనే నేను ఉండకూడదు అన్న ఆలోచనలే వాళ్ళకి వచ్చాయి. ఎందుకు? పబ్లిక్ మాటలు పడలేక. సో అందుకని చెప్పేసి మేడం ఇప్పుడు అందరికి ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకే అని కాదు, పబ్లిక్ ఇప్పుడు అందరి గురించి అందరిని ఉద్దేశించి నేను మాట్లాడినాను. సో ఎవరైనా కూడా దయచేసి ఫేస్ చేయాల్సిందే. సో ఇందులోకి వచ్చాము, మరి ఇందులో ఉండాలి అంటే ఇంకా కొన్ని నేర్చుకోవాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే. ఇంకా లేదంటే పూర్తిగా తప్పుకోవాల్సిందే. మరి ఏద్దాం, పూర్తిగా తప్పుకుంటే మరి మనకు అలాంటి జాబ్ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ కొంతమందికి మేము ఇది ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ అంటాం మేడం. అందులో అది కూడా డేంజర్ ఉంటుంది, మంచిది ఉంటుంది, రెండు ఉంటాయి. కొద్దిగా అటు ఇటు అయితే ఆస్తులు అమ్ముకునే రోజులు కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ మేడం, తప్పుగా అంటే తప్పు అనుకోదు అంటే. అందుకే ఏది చేసినా కూడా అంతే కదా మేడం, నేర్చుకోవాలా. ఇప్పుడు స్వీటు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్వీట్ ఉంటుంది మనం ఏమంటే ఒక తీయటి పదార్థాలు మనం ఏమైనా తింటాం, కానీ ఎక్కువ తింటే ఏమవుతుంది మేడం? అది విషంగా అవుతుంది, విషం అవుతుంది. అవునా? మరి అది. సో అలాగే ఏదైనా కూడా మనము అంటే మంచిని కూడా ఎక్కువ తీసుకున్న కూడా ప్రాబ్లమే, అలాగే చెడుని కూడా ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం. అంటే ఏది ఏదైనా కూడా మనం అవన్నీ అంటే పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే మనం చేసుకోవాలి. ఏదైనా కూడా అవగాహన వచ్చిన తర్వాత. సో అలాగే అందరికీ కూడా మేము కొంతమందికి ఫ్యూచర్ ట్రైనింగ్ నేర్పుతున్నాము, చాలా మందికి నేర్చుకుని వాళ్ళు చేసుకుని వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు. కొంతమందికి ఇక్కడ ఏంటి, ఏ విధంగా మనము ముందుకెళ్ళాలా, ఏ విధంగా మనము మరి పబ్లిక్ లో సర్వైవ్ అవ్వాలా అనేది కూడా ఇక్కడ మనము నేర్పడం జరిగింది ఈ సంవత్సరాలలో. సో ఇట్లా కొన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. సో అంటే పీవీసీతో పాటు మనం ఇన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాం. మనం ఒక పీవీసీ కాకుండా చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాము? మనకు లైఫ్ లో ఇవన్నీ కూడా జరిగినాయి, జరుగుతున్నవి. ఇవన్నీ మనకు ఇవన్నీ మనకు పనికొచ్చే విషయాల్ని మనం చెప్తున్నాం. సో ఒక పీవీసీ ఇలా ఉన్నప్పుడు ఏమైంది అని చెప్పేసి మనం అలా డల్ అయిపోకుండా ఇలా కొంచెం నేర్చుకుంటూ ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి మరి. సో ఇవాళ మనం పీవీసీలో మనం పర్లవీన్లో 10 మందిని తీసుకొచ్చాము. అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇది టీం ఎక్కువ ఉన్న వాళ్ళు. సో అలా ఎట్లా అని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే నడది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మరి వాళ్ళకు అనుగుణంగా నేర్చుకొని వాళ్ళు అనుగుణంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి లైఫ్ ఆపుకోకూడదు అనేది నా ఆలోచన మేడం. కొంతమంది చదువుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు సార్, జిఎస్టీలు అవి తీసుకొని అమ్ముకుంటున్నారు, వాళ్ళ కుటుంబం గడిచిపోతుంది. అవును, నేర్చుకోవాలా మరి, లేకపోతే ఎట్లా? అవును కదా, మేము చెప్పేది కూడా అదే కదా, ఇక్కడ నేర్పేది కూడా అదే. మేము నేర్పేది కూడా అదే. మరి అది ఆగిపోయింది, అది అప్డేట్ లేదు ఎక్కువ. ఇప్పుడు ఈ మధ్యన మనం డబ్బులు సంపాదించుకోలేమని చెప్పేసి మేము అలా నిలబడతామా? అట్లా అన్నమాట. వెల్కమ్ సార్. ఇక్కడ ఆశీర్వాదం సార్, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఆశీర్వాదం తోపజ్ ర్యాంక్ సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే సార్. మన పివిసి కుటుంబ సభ్యులకల్లా నమస్కారం. నమస్కారం సార్. ఏం లేదు సార్, నేను
2019 నుంచి పెర్లవన్ లెక్క వచ్చినాను. అవును సార్. దాదాపు నేను 450 రూపాయలు ఉన్నప్పుడు కూడా కొన్నాను పీవీసీ మెటని. ఉమ్, ఉమ్, దగ్గర దగ్గర ఒక 30 లక్షలు పెట్టింటే ఇప్పటికి నేను దీనికి. ఉమ్, ఉమ్. బా ఇంకా మొన్ననే రూపాయి ఉన్నప్పుడు కూడా 1 లక్ష రూపాయలు పెట్టి కొన్నాను. ఉమ్, 1 లక్ష పీవీసీ మెట వచ్చినవి. ఉమ్. ఏం సార్, ఆ, ఒకటి నా సందేశం ఏమంటే, అవును సార్. ఒక బిజినెస్ చేస్తుంటాము. ఉమ్, ఆ బిజినెస్ లో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. ఉమ్, ఉమ్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో బిజినెస్ మెన్లే ధనవంతులు. ఉమ్. అవును సార్. ఒకసారి జాబు చేస్తే ఆయన బతకటానికే సరిపోతుంది. జాబ్ ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఆయన. అవును. బిజినెస్ మెన్లు బిజినెస్ ఎత్తుకుందంటే కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని తాకుతారు. అవును మేడం. అవును సార్. ఉపాధి కల్పిస్తారు. ఉపాధి కల్పిస్తారు సార్. అవును. ఇప్పుడు కూడా $13 వెళ్ళిపోయినది ఇప్పుడు 55 పైసలకు వచ్చేసింది. అవును. అయినా మనం మాత్రము దీంట్లో ఉన్న వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహపడకూడదు. ఒక సలహా, అవును. దాదాపు 2009లో బిట్ కాయిన్ కొన తప్పుడు నవ్వినారంట చాలా మంది. ఉమ్, అది బిట్ కాయిన్ కోటి 10 లక్షలు పోయి ఇప్పుడు మళ్ళా 75 లక్షలకు వచ్చేసింది. అవును సార్. బిజినెస్ మెన్లే ధనవంతులు అయ్యేది, బిజినెస్ మెన్లే ఒక లైన్ లో ఉండేది. ఆ బిజినెస్ లో కూడా నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. దయచేసి రేటు తగ్గిందని ఎవరు మాత్రము డల్లు కాకుండా, అదిరిపోకుండా ధైర్యంగా ఉండాలని నా సలహా. 100% కరెక్ట్ సార్, మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్. ఉమ్, ఇంకోటి, ఇప్పుడు పీవీసీ మెటలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకల్లా ఓ సలహా, ఇప్పుడు అగ్గుండవి అప్పులు చేసి మాత్రం కొనకండి. మీకు అంతే. తోసిన కాటికి 1000 రూపాయలవా, 500వా, 5000వా మీ దగ్గర ఉన్న కాటికి కొని పెట్టుకోండి. కరెక్ట్ సార్. ఎందుకంటే అప్పులు చేసి దాంట్లో లక్షలు పెట్టి మళ్ళా ఒకటి వడ్డీలు కట్టనిక ఆ టైం 3 రూపాయల వడ్డీకి చేస్తే 3 ఏళ్ళకి మళ్ళా లక్షకి లక్ష అవుతుంది, 10,000కి అవును. 10,000 అవుతుంది. ఖచ్చితంగా సార్. అవును. మీ స్తోమతకు తగ్గట్టు 1000, 2,500 దాచి పెట్టుకుంటే ఒక 3 ఏళ్లకో 2 ఏళ్లకో 2026కో ఒక పూర్వ వైభవం చేస్తుందని నేను ఆశిస్తున్నా. 100% సార్. ఉమ్, ఎందుకోసానికంటే మేము రైతులం సార్. ఉమ్, ఉమ్. అవును సార్. అవును సార్. దాదాపు 2004లో 2005లో ఎకరా 20,000, 30,000 పల్లెటూరులా. ఉమ్, ఉమ్, ఉమ్. అవును. ఇప్పుడు 2025లో ఉమ్, దాదాపు 15 లక్షలు, 20 లక్షలు అయింది ఎకరా. చూడండి. ఏం సార్, ఉమ్, ఉమ్. అప్పుడు భూములు కొనుక్కు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అంటారా? ఉమ్, చాలా డిమాండ్. అవును. ఉమ్, ఇప్పుడు కూడా మన పీవీసీ మెట మీకు ఇప్పుడు ఈ సామాన్ అనుకుంటున్నాను కంపెనీ వాళ్ళు, ఉమ్, మన డానియల్ జాన్సన్ తర్వాత నీరజ్ గుప్తా అని ఈ విధంగా అంటున్నారు కదా, ఉమ్. వీళ్ళు సమాన మానవునికి అందుబాటులోకి తీసుకురావాలని తగ్గిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. అవ్వచ్చేమో సార్, మేబీ. ఏం సార్, కావచ్చేమో, అంతే కదా సార్. ఉమ్, ఇప్పుడు నాకైతే 30 లక్షలు పెట్టినా ఏమాత్రం డల్ లేను నేను. ఉమ్, 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 ఉమ్. ఎందుకు డల్ లేనంటే ఉమ్. ఒక్క కాయిన్స్ పెరిగిందంటే 1000 కాయిన్స్ ఉన్న తినలేం మనము. నిజం. అవును. ఒక్క లక్ష రూపాయలకు కాయిన్స్ పోయిందంటే 10 కోట్లు వస్తాయి 1000కి. ఉమ్, ఉమ్, ఉమ్. దాదాపు ఫ్యూచర్ 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఆయనకో. ఉమ్. ఒకవేళ నిజంగా ఇది దమ్మే ఉండనుకో, ఉమ్. ఒక బిజినెస్ మ్యాన్ కి నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అవును. ఉమ్. దమ్మే ఉండి పొద్దునేకే పోయిందని వార్త వస్తే కూడా మనం సంశయపడకుండా హ్యాపీగా జీవించాలి. అంతే. బిజినెస్. ఏ సార్, అంతే. బిజినెస్ లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి.
లాభం రావాలా, మన మన మనమన్లు, మన కొడుకులు, మన కోడన్లు, మన బంధువులు బాగుండాలని కట్టుకోవడం. అంతే కదా. ఇప్పుడు బిట్కాయిన్ 1,10,00,000కి ఒక 3 నెలల నాడు, 4 నెలల నాడు పోయింది, ఒక 6 అవును నెలల నాడు. అవును అవును. ఇప్పుడు 75 లక్షలకు వచ్చి కూసుకుంది. దాంట్లో ఎత్తులు తగ్గులు ఉంటుంటావి. మన పీవీసీ మెటలో ఉన్న కుటుంబ సభ్యుల కల్లా 500, 1000 రూపాయల, 2000 మీ స్తోమకు తగ్గట్టు పెట్టుకోండి. అప్పులు చేసి మాత్రం పెట్టుకున్నాకండి అని ఒక సలహా సార్. అంతే సార్, అప్పులు చేసి మాత్రం కొనకూడదు. 100% 100% అంటే మీరు 100% చెప్తున్నారు సార్. అది పీవీసీ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కూడా కోరుతున్నాయి. ఎందుకంటే అప్పుడు 500, 1000, 300, 200 పెట్టిన వాళ్ళకి నేను ఒకటి సారు. సార్ నా పేరు ఆశీర్వాదము. సార్ మీ పేరు కూడా? రాజేష్. నా పేరు రాజేష్. రాజేష్ సార్. ఒకటి పీవీసీ మెట పుట్టినరోజు కూడా $1.50 కొన్నాను నేను. అక్కడి నుంచి ఈదుతుండ దీంట్లో. మంచి పని చేశారు. $1.50 ఉన్నప్పుడు ఎంత కొన్నారు? కాదు మీరు అంటే ఒక మాట మధ్యలో వచ్చాను నేను. ఇది మీరు స్టార్టింగ్ 2022లో ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు ఏమన్నా కొన్నారా 1 వీక్ లో? ఆ వీక్ లో ఫస్ట్ రోజు సాయంత్రము ఆయన $1 నుంచి పీవీసీ మెట తయారు పెట్టినాడు. అవును ఏం సార్, అక్కడి నుంచి పెట్టి మధ్యరాత్రి 1 గంట అయితలకల్లా $1.50 అయింది. అవును. ఎంత కొన్నారు ఆ టైంలో? ఎంత కొన్నారు ఆ టైంలో ₹1,00,000 పెట్టుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు ₹1,00,000 పెట్టుకుంటే నాకు 300 చిల్లర, 600 చిల్లరనేమో వచ్చినాయి. ఏం సార్, అప్పుడు ఏమి 100కి 50 ఫ్రీ ఇస్తుందా? అవును, 150 ఫ్రీ. ఏం సార్, అవునవును. 2019 నుంచి ఈ పాటకి ఇతూనే ఉండ ఒక నమ్మకం. ఏమంటే ఒక నమ్మకం. బిజినెస్ మెన్లు ఒకసారి ఎత్తుకుందంటే కోట్లు సంపాదించి ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు బాగుంటూ ఇతరులు కూడా బాగా చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు మన పీవీసీ మెట కూడా ఏమి దాగుందో దీని వెనక, ఎన్ని కలహాలు, ఎన్ని మంచి రోజులు ఉన్నావో దీని వెనక. అవును. పెద్ద పెద్ద లీడర్లు దీంట్లో ఉన్న వాళ్ళల్లా తప్పుకొని వేరే బిజినెస్ లేకపోయినారు సార్. అవును అవును. 80 లక్షల మంది ఉన్న వాళ్ళు ఈ రోజు 2,45,000 మందో, 43,000 మందో ఉంటారు ఇప్పుడు. సోలానా కొంతమంది ఉన్నారు. సోలానా దాంట్లో కొంతమంది ఉన్నదే దాదాపు కొన్ని $80, $70 పోయిందా. నేను ఒకటి ఫైనల్ ఏం సార్, దీంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే లక్షలు పెట్టినారు, తగ్గుతుంది కదా అని మంచి నిరుత్సాహపడతారు. తగ్గుతుందనే అమ్ముకునకూడదు. మళ్ళా అది అమ్ముకుంటారు అనుకో, రేపు పెరిగి అనుకో, వాళ్ళకు 2,000 అనుకో, ఆయన ఎంత లాస్ అవుతాడు. అవును. ఒక నిధి పక్క పెట్టినావు, ఏమొస్తుంది ఇప్పుడు? ఒక ఉదాహరణకు ఒక 5,000 పీస్ మీట ఉన్నావు, 5,000కి ఎంత వస్తుంది? ఇప్పుడు మహా అంటే $3,000 వస్తుంది. నువ్వు 5,000 సరే పిరమున్నప్పుడు కొన్నావు, అగ్గున్నప్పుడు కొన్నావు, దాసుకో. కొనందుకు అమ్మనికపోతే ఇప్పుడు ఏమొస్తుంది సార్? ఏం రాదు. అవును. చాలా మంది తగ్గుతుందని కూడా అమ్ముకుంటారు. అవును. ఇది మూలధనము. ఇంకా తగ్గిపోతామనే భయంతో ఆ భయం అనేది తీసేసుకున్నాలి. అవును. నేనేం చెప్పినాను, బిజినెస్ మెన్లకి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అంటే అది బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది 100% మీరు మాట్లాడేది ఎక్కుతుంది. నార్మల్ వ్యక్తులకి ఇది ఎక్కదు అనమాట. నార్మల్ వ్యక్తులకి మనం చెప్పేది ఎక్కదు, అంటే మైండ్ కి వెళ్ళదు. ఇప్పుడు గతంలో ఏముండే సార్, మేము రైతులు మా సైడ్ చింతోటలు అవి వేస్తారు. 10 సంవత్సరాలు. ఎక్కడ సార్ మాట్లాడుతున్నారు మీరు? నేను గద్వాల డిస్టిక్, కర్నూలుకు 30 కిలోమీటర్ల దూరంలో మా ఊరు రాజోలి. ఓకే. మీ మీటింగ్లు వింటున్నా ఈ రోజు. ఎందుకంటే నేను మన వాళ్ళకి పుష్టింగ్ ఇవ్వాలా, అవును, ధైర్యపరచాలని నేను మీ మీటింగ్ లెక్క వచ్చేసినాను. సార్ మంచి మాట చెప్పారు, మంచి క్వశ్చన్ ఇచ్చారు. వెనక ఎప్పుడు దాగుంటదేమో అయితే మొత్తానికి. ఉంది మేడం.
మేడం ఎందుకంటే ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు సృష్టిలా మనం అనుకున్నట్టు ప్రతి జరిగితే మనం అనుకున్న రోజుకి సావుకారు కావాలంటే దేశంలో ప్రపంచంలో అందరు సావుకారులు అవుతారు మేడం. అవును. ఒక చెట్టు నాటితే తోట మా సైడ్ తోట నాటితే 10 సంవత్సరాలు కాపుకొచ్చేది. అబ్బో. 10 సంవత్సరాలు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. ఉమ్. 11వ సంవత్సరం ఆయనకి లక్షలు గుమ్మరించుకుంటూ వస్తుంది. లక్షలు అట్ట 10 ఏళ్ళు గుమ్మరిస్తుంది మళ్ళా. మీకా ఉందా సార్ ఆ తోట, జీడిమాడి తోట? మా బంధువులకు ఉండేవి. ఓకే. ఇప్పుడు ఏవో సీడ్ వచ్చినాయి, 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి వస్తాయి ఇడిచిపెట్టి. ఇప్పుడు ఏదన్నా గానీ ఒక మూలధనం లాగా బిట్కాయిన్ మేడం, బిట్కాయిన్ కొన్నప్పుడు నవ్వినారు. 2009లో బిట్కాయిన్ కొన్నప్పుడు నవ్వినారు. మనం చూసి ఇప్పుడు ఎట్లా నవ్వుతుండరో నవ్వినారు. నవ్వినోళ్ళే ఇప్పుడు 1,10,00,000 పోయి మళ్ళీ ఇప్పుడు అప్పుడు బిట్కాయిన్ లో ఒక 50 100 పెట్టుకున్న వాళ్ళు ధనవంతులు అయినారు. అయితే రాజేష్ గారిని రేటు పెంచమని చెప్దాం టీవీసీ మిఠాకి మనకు కూడా. మేడం రాజేష్ గారిని పెంచమని చెప్దాం సార్. మీరు ఒకటి నిరుత్సాహపడకుండా ప్రతిరోజు మీటింగ్ కి హాజరైతుండే చెప్తుండే సార్. సార్ రాజేష్ సార్, మీరు చాలా మంచి మాటలు చెప్తుంటారు. చాలా సంతోషం. ఎందుకంటే మన వాళ్ళు మాత్రం ఏం సారు, ఒక జిల్లని ఓ తాలూకని ఒక ఫ్యాక్టరీలు కట్టే రోజులు వస్తాయేమో మన నుంచి, మన పీవీసీ మీటర్ నుంచే. ఎందుకు సార్ మనం ఎందుకు నిరుత్సాహపడాలి? 30 లక్షలు పెట్టినాను, నాకు 10 పైసలంతా కూడా నాకు నిరుత్సాహం లేదు. అది సార్ ఆ పాజిటివ్నెస్ అనేది ఉండాలన్నమాట. ఆ ఒక ఇలాంటి ఆలోచన విధానం ఉండాలి, బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి. మళ్ళా ఒక 3 ఏళ్ళు పెరుగుతుందో 2 ఏళ్ళు పెరుగుతుందో 2026 పెరుగుతుందో ఇంకొక 5 ఏళ్ళు హెచ్చుతాం. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు పడుతుంది. ఇంకా రేపు 7 నెలలు వస్తే సార్ మీలాంటి వాళ్ళు ఏంటంటే 2030 వరకు వెయిట్ చేయాలి సార్. 2030 అది 2030 అయితే మాత్రమే, అంటే అప్పటి వరకు అంటే కొంచెం కొంచెంగా ఏమవుతుందంటే ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు పీవీసీ మెటాలో కోట్లాధికారి కావాలి అంటే ఖచ్చితంగా మేబీ నాకు తెలిసి 2030 సార్, 2030, 2028 నుంచి వెళ్ళి 2030 మధ్యలో మరి అది దానికి ఒక కథ అనేది మామూలుగా ఉండదు అనమాట. 2028 నుంచి 2030 మధ్యలో కదా సార్. 2030లో బాగా ఒక లైన్ లో ఉంటుందని నీ స్టడీలో తేలింది. అది నా స్టడీలో తెలియదు అనమాట. అట్లా అది అనమాట. ఎందుకంటే మనము ఇలా కన్ఫర్మ్ చేస్తే ఏమవుతుందంటే, అంటే మనం కూడా ఒక ఎనాలిసిస్ చేసిందే, అది పక్కాని కాదు కానీ ఎనాలిసిస్ చేసిందే. బట్ ఇలా మనం చెప్తే సో ఇట్లా నార్మల్ మనిషికి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో మనం మరి ఇప్పుడు మనకు దీని గురించి ఆలోచించే అవసరం లేదు కదా అన్నట్టు ఉంటారు. బట్ అది అలా పెరుగుతుంది అంటే ఒకేసారి పోదు అట్లా. ఇప్పుడు క్రిప్టోలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లుంటదంటే క్రిప్టో ఇప్పుడు మీరు రోజు వస్తున్నారో వింటున్నారా సార్? మీరు రోజు మీటింగ్ వస్తున్నారు కదా, నేను చెప్తుంటాను ఎస్. ఎప్పుడు ఎంట్రీ అవ్వాలా, ఎంట్రీ అయ్యే టైంలో ఎంట్రీ అవ్వాలా, తీసేటప్పుడు తీయాలి, దాన్ని మళ్ళీ పెట్టేటప్పుడు పెట్టాలి. సో ఈ విధానం ఉంటాయి అనమాట. సో అప్పుడప్పుడు నేను ఇక్కడ వేరే పేర్లు పెట్టాను కానీ కొన్ని చూపిస్తా ఉంటాను. నేను కొన్నిటిని చూపిస్తా ఉంటాను. నేను ఇక్కడ చూస్తూ ఉంటాను. నేను ఎందుకంటే పబ్లిక్ కి అవగాహన రావడానికి నేను స్క్రీన్ షేర్ చేస్తూ సైలెన్స్ గా నేను కొన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. బట్ మాట్లాడను నేను వాటిని. ఎందుకు మాట్లాడను? తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. చూడండి, ఇక్కడ ఇది $40. ఈ $40 నేను ఇప్పుడు $76 చేశాను. బట్ ఎన్ని రోజులు పట్టింది తర్వాత విషయం. మేబీ పట్టి ఉండొచ్చు, నాకు 15 రోజులు పట్టి ఉండొచ్చు. బట్ నేను పెట్టింది ఇక్కడ $41, $42. బట్ దీన్ని $80 చేశాను. బట్ ఇప్పుడే $4 అది ఆ కాయిన్ వాల్యూ తగ్గింది కనుక $4 తక్కువ చూపిస్తుంది. సో ఇలా మనకి ఏంటంటే ఇప్పుడు ఎంట్రీ అని అంటే మనము ఇలాంటివి ఇప్పుడు ఆల్రెడీ మనం పీవీసీలో ఉండి పార్లమెంట్లో ఉండి మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాము. సో నేను ఒకప్పుడు అనేవాడిని, సార్ మనకు పీవీసీ ఉండగా వేరే అవసరం లేదు అని కూడా మనం అనేవాళ్ళం. అదొక టైమింగ్, అదొక టైమింగ్ అలా ఉంది మరి రేంజ్. సో బట్ రాను కొద్దిగంత మనకు ఆల్రెడీ మనం ఇప్పుడు మీరు ఉన్నారు 30-30 lakhs పెట్టారు. సో నేను ఇంకా అంతకంటే ఎవరిని పెట్టాను, ఓకే నో ప్రాబ్లం. ఎనీవే ఏది ఏమైనా కూడా సో ఇప్పుడు అందులోంచి మనం తీసడానికి లేదు. సో ఇప్పుడు మరి నాకు డబ్బులు అవసరమా లేదా అంటే అవసరమే. ఎందుకంటే మన పిల్లలు పెద్ద అవుతూ ఉంటారు, మనకి ఏదో అవసరాలు పడుతూ ఉంటాయి. డబ్బు అవసరం లేని వ్యక్తి ఉండడు. సో అలాగని చెప్పేసి ఇప్పుడు పీవీసీలో నుంచి మనం మనీ తీసుకోవట్లేదు అని చెప్పేసి మన ఊరికే ఆగుదామా? ఆగితే కుదురుతుందా? కుదరదు.
సో ఆల్రెడీ అవును మనము క్రిప్టో అంటే నేను చాలా నెగిటివ్, కానీ డానియల్ జాన్సన్ సార్ వచ్చేసి క్రిప్టోనే నీకు నువ్వు డబ్బులు సంపాదించగలవు అని చెప్పేసి క్రిప్టోలోకి తీసుకురావడం జరిగింది. సో అవును అందుకని సో మనము ఇలా ఈ ఒక దారి దొరికింది, మరి ఈ దారిలో మనం ముందుకు వెళ్ళాలా అనేది నా ఆలోచన. అవును సార్. సో అందుకే ఇవన్నీ నేర్చుకోవడము చేసుకోవడం జరుగుతుంది అనేది ఇంటిమేషన్ అందరికి ఇవ్వకనే ఇస్తున్నాను. అలాగని ఉమ్, చెప్పేసి ఇది ఎందుకంటే నేను చెప్పకూడదు అది ఇది అని చెప్తే బాగోదు అని చెప్పేసి ఈ విధంగా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప. సో ఉమ్, మనం అనుకున్నట్టుగా పీవీసీ గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. బట్ ఒకటి ఉమ్, ఇందాక మేడం మనం ఒక హాఫ్ అన్ అవర్ మేడం గురించి మనం మాట్లాడడం జరిగింది, ఎందుకంటే వాళ్ళ టీం గురించి. సో అలాంటి ఉమ్, వాళ్ళకు కష్టమే, అలాంటి వాళ్ళకు మాత్రం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పటి వరకు ఐడీలు ఓపెన్ చేసుకోరు, వాళ్ళు చూడరు, వాళ్ళ క్రిప్టో అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి ఎవరో ఉమ్, ఇంటిమేషన్ ఇచ్చారు, ఇది 2,250 పెట్టండి 30 వస్తాయని, 3,30,000 వస్తాయని. సో అలాంటి ఉమ్, వాళ్ళకి మనం ఏం చేయలేము. బట్ ఇక్కడ ఉమ్, ఆ ఇలా ఇది మనం చెప్పేదంతా ఎవరికి అంటే లైవ్ లో ఉండే వాళ్ళకి, కొద్దిగా అంతా తెలుసుకొని ముందుకు వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇదంతా వర్తిస్తుంది. ఏమంటారు సార్? ఉమ్. అవును సార్, కరెక్ట్ సార్. ఓకే సార్, మరి మనము టైం అయింది కనుక ఈరోజు ఎండ్ చేసుకుందాము మీటింగ్. ఉమ్, సో మళ్ళీ మనము మరి రేపు 9:40 ఉమ్. మరి ఎంటర్ అవుదాం. సో రోజు ఉమ్. రండి సార్, ఆశీర్వాదం సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఒక మంచి మాకు విషయాలు, ఎందుకంటే కొంచెం బూస్ట్ వచ్చింది మాకు అందరికి కూడా. చాలా సంతోషం సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం, సార్. మీకు కూడా థ్యాంక్ యూ మేడం. అప్పటి నుంచి కూడా మనము ఓకే సార్. ఎస్ థ్యాంక్ యూ సార్ అందరికి. మరి పార్ట్నర్స్ యాక్చువల్లీ మనము అనుకున్న మాట వాస్తవమే, 10:40కే క్లోజ్ అవ్వాలి. బట్ సార్ వచ్చి మాట్లాడుతున్నారు కనుక మరి నేను కూడా ఆగిపోయాను అనమాట. మనము ఈరోజు చంద్రశేఖర్ సార్ రాలేదు సార్. వచ్చారు వింటున్నారు, ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం కదా అని ఓకే. చెప్పేసి వింటున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను ఆగాను కదా మేడం, ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే మేము ఆగుతాం. ఎందుకంటే ఓకే. మధ్యలో మళ్ళీ మనం నేను ఉన్నాను అన్నట్టు ఉండదు. ఇప్పుడు మేడం, ఇప్పుడు నేను కూడా ఎట్లా అంటే మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నేను కూడా ఆగుతాను. అట్లా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పి నేను అనను, మధ్యలో ఉన్నా కానీ వింటుంటాను అనమాట. మీట్లో ఉండి వింటుంటాను. అలాగని చెప్పేసి నేనే మాట్లాడాలి, నేనున్నాను కదా అన్న రీతిలో మేము ఉండము. అట్లా అన్నమాట. సో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా మళ్ళీసారి వాళ్ళు మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళకి. లేకపోతే ఏమవుతుందంటే అరే మనం మాట్లాడుతుంటే వాళ్ళే మాట్లాడుతున్నారు కదా అని కొంతమంది అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని సార్ సైలెన్స్ లో ఉన్నారు. ఓకే సార్. సో థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. సో ఈరోజు చాలా మెంబర్స్ వచ్చారు, మరి మీరు పట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో రేపు 9:40 మళ్ళీ మీట్ అవుదాం మనం. సో అందరికి నమస్తే. జై పీయూసీ మెట, పీయూసీ వెల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. జై థ్యాంక్ యూ. టీవీ. థ్యాంక్ యూ జై రాజేష్ పీయూసీ సార్. మెట. థ్యాంక్ యూ. యూస్ మెథడ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.